జేటీవీ న్యూస్ కు స్వాగతం. భావితరాలకు కళలను వారసత్వంగా అందివ్వాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెళ్ల కిషోర్ బాబు పేర్కొన్నారు. అభినయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో స్థానిక మహతి కళాక్షేత్రంలో జరుగుతున్న హనుమ అవార్డ్స్ సాంస్కృతిక నాటకోత్సవాల్లో భాగంగా చివరి రోజైన ఆదివారం ముగింపు కార్యక్రమానికి మంత్రి రావెళ్ల ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటకోత్సవాలు మానవాళిలో విలువలను నింపుతాయని పేర్కొన్నారు. కళల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందన్నారు. సభాధ్యక్షులుగా వ్యవహరించిన చిత్తూరు ఎంపీ డాక్టర్ ఎన్ శివప్రసాద్ మాట్లాడుతూ కళాకారుల దేశ సేవకులని, కళలను ప్రజలందరూ ఆస్వాదించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెదేపా వైద్య విభాగ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి, పిసి రాయల్, సైకం జయచంద్రారెడ్డి, సిపాయి సుబ్రహ్మణ్యం, డాక్టర్ శ్రీహరిరావు, పి మోహన్ రెడ్డి, రూపేష్ కుమార్ రెడ్డి, ప్రవీణ్, మబ్బు సూర్యనారాయణ రెడ్డి, బిఎన్ రెడ్డి, కళాకారులు విజయ్ కుమార్, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా అభినయ ఆర్ట్స్ ఆధ్వర్యంలో మబ్బు సూర్యనారాయణ రెడ్డి పేద బదిర విద్యార్థులకు వినికిడి యంత్రాలను బహూకరించారు. హనుమ అవార్డ్స్ లో పలువురు ప్రముఖులు, నిర్వాహకులు ప్రతిష్టాత్మక బిరుదులను ప్రదానం చేశారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ బి సుకుమార్ కు ప్రాణదాత డాక్టర్ దేవిరెడ్డి రాధాకృష్ణారెడ్డికి విశిష్ట సేవా పురస్కారం, విశ్రాంత ఉపాధ్యాయులు నర్రా పరశురామ నాయుడుకు ఆచార్య దేవోభవ, ఇంటా సీతాపతి బాబుకు విశిష్ట సామాజిక సేవా పురస్కారాలను మంత్రి రావెళ్ల కిషోర్ బాబు తదితర ముఖ్య అతిథులు పురస్కార గ్రహీతలకు అందజేశారు. వారి ఇంటికి కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేశాను. అప్పటికే ఇక్కడికి వచ్చారని చెప్పేసి సో వాళ్ళని ఎట్లయినా కలుసుకోవాలని కోరిక ఈ విధంగా తీరింది. దానికి ముందుగా బిఎన్ఆర్ గారిని నేను అభినందిస్తున్నాను. మీకు థ్యాంక్స్ కూడా చెప్తాను. వారిని కలవాలని కోరికను ఈ విధంగా తీర్చారు. చాలా పెద్దలు మాటలు ఏదైనా కానీ మాలాంటి వాళ్ళకి ఆశీర్వాదం, మాకు దీవెనలు అవి 1000 ఏనుగుల బలాన్నిచ్చేటువంటి మాటలు. ఇంకా ఎక్కువ స్ఫూర్తి పొంది ఇంకా ఎక్కువగా